హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ సింపుల్గా పిల్లలైనా పెద్దలైనా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఎగ్ బిర్యానీ ట్రై చేయండి. ఇంకెప్పుడు బయట బిర్యానీ అడిగారు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. జస్ట్ ఒక 15 నుండి 20 నిమిషాల్లో ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవాలండి. బియ్యం మునిగిపోయేంత వరకు వాటర్ పోసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడిగేసుకోండి. ఆ తర్వాతకి బియ్యం మునిగిపోయేంత వరకు వాటర్ పోసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ముందుగానే ఎగ్స్ ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న ఎగ్స్ పైన పొట్టు తీసేసుకొని చిన్నగా ఘాట్లు పెట్టుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు కారం, చిటికెడంతా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే ఒక 2 లేదా 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాతకి వీటిని తీసేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఆయిల్ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా బిర్యానీ మసాలా, మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా అవైలబుల్గా ఉంటే ఆ బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకోండి. బిర్యానీ మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాతకి ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటోల్ని, కొద్దిగా పండిన టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఫ్రెష్ తీసుకోండి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాతకి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాతకి ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని బాగా చిలికి తీసుకోండి. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇలా పెరుగు వేసుకున్న తర్వాతకి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఎప్పుడైతే మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని వేసుకొని జెంటిల్గా ఒకసారి బియ్యం మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కువగా కలపకండి, బియ్యం విరిగిపోతాయి, ఆల్రెడీ నానబెట్టిన బియ్యం కాబట్టి. సో ఇలా ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాతకి ఇందులోకి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. అంటే మనం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అండి. ఇక్కడ నేను సోనా మైసూర్ పాత బియ్యం తీసుకున్నాను, అందుకనే 4 గ్లాసుల వరకు వాటర్ పోసాను. ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్కి 1 గ్లాసున్నర వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాతకి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా కారం, ఉప్పు పడితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాతకి మనం ఉడికించి ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ని బట్టి విజిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. స్టీల్ కుక్కర్లో అయితే ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు అల్యూమినియం కుక్కర్ తీసుకుంటే 2 విజిల్ వరకు ఉంచుకోండి. మొత్తం ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాతకి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వేడిగా తీస్తే మనకు కొంచెం ముద్దగా అనిపిస్తుంది. సో కొంచెం చల్లారిన తర్వాత తీస్తే పొడి పొడిలాడే ఎగ్ బిర్యానీ అనేది రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఏం కూరగాయలు లేకున్నా లేదా స్పైసీగా తినాలన్నా, టేస్టీగా తినాలన్నా ఇలా ఒకసారి ఎగ్ బిర్యానీ ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళైతే చాలా ఇంప్రెస్ అయిపోతారు. సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.